వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం హాల్ డబుల్ బెడ్రూమ్కి టైల్స్ ఎట్లా వేస్తామని నేను ముందుగా దానికి లెవెల్ కట్టేది ఎట్లా లెవెల్ కట్టాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో సేవ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. 4 మూలలు ఉన్నాయి. ముందు 4 మూలలకి కరెక్ట్గా హాల్లో లెవెల్ సెట్ చేసుకోవాలా. అన్ని మూలలకి దాని ప్రకారము ఒకేసారి లెవెల్ కట్టుకోండి. అన్ని రూమ్లకి ఒకేసారి లెవెల్ కట్టుకోవాలా. తర్వాత చూడండి, ఇది హాల్, ఈ డైనింగ్ హాల్, డైనింగ్ రూమ్ ఇది. దాని తర్వాత ఇది కిచెన్. ఇప్పుడు డైనింగ్ హాల్ వచ్చేసి కిచెన్లో ఇక్కడ వస్తుంది. మనము లెవెల్ కట్టుకునేటప్పుడు కరెక్ట్గా దాన్ని తీసుకొని ఇక్కడ కట్టుకోవాలి. లెవెల్ ఆ లాస్ట్లో కట్టుకొని దీనికి వేసుకుంటే కుదరదు, ఎందుకంటే ఇక్కడ వచ్చి వీటికి వస్తుంది గోడ ఇంకే కాబట్టి మనకి కబోర్డ్ అయితే తగులుతుంది ఇక్కడ. కాబట్టి దాన్ని స్ట్రైట్గా మనకి కట్టి లాగేదానికి ఈజీగా ఉండాలి. కాబట్టి ఇక్కడ వేసుకోవాలి లెవెల్లో. తర్వాత ఆ కార్నర్లో వేసుకోవాలి. మళ్ళీ ఈ కార్నర్ మళ్ళీ వేసుకునేటప్పుడు మీరు ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. తర్వాత దాన్ని ఎట్లా కలపాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వాటర్ ఎంత పెట్టాలా, నీటి వాటర్ ఎంత ఉండాలా, ఈ రూమ్కి ఆ రూమ్కి ఎట్లా కలపాలా, స్టెప్ రాకుండా. చాలా మంది స్టెప్ పెట్టేస్తారు, స్టెప్ పెట్టుకున్నా కరెక్ట్గా ఎట్లా కలపాలా అది కూడా వీడియో చేస్తాను. వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. ఇది రాసి మూల, నైరుతి మూల. నేను ఎందుకు మెటీరియల్ అన్ని ఇక్కడే పెట్టేసిన. ఇది ఈ రూమ్ లాస్ట్లో టైల్స్ చేస్తాను, ఎందుకంటే నైరుతి మూల అనేది హైట్ రావాలి మనకు. ఎందుకంటే నైరుతి హైట్ ఉండాలా, ఈశాన్యం అనేది డౌన్లో ఉండాలి. ఇప్పుడు 2 రూమ్లు, డైనింగ్ హాలు, ఫస్ట్ హాలు, తర్వాత డైనింగ్ హాలు, కిచెన్ అయిపోయిన తర్వాత ఈ రూమ్ వేస్తాను. ఈ వాయువ్యంలో వస్తుంది మనకి. వాయువ్యంలో ఇది బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి వేస్తాను. ముందుగా మీరు పని మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ వాల్స్ ఏముందో, వాల్ టైల్స్ ఏముందో మొత్తం కంప్లీట్ చేసేయండి. తర్వాత ఫ్లోరింగ్ వేసుకోవాలా. ఇప్పుడు దీనికి ఇది బాత్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఇది వాయువ్యంలో వస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి చిన్న డీటెయిల్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ లెవెల్ కడతాను. ముందుగా ఏదైనా ఒక మూల వచ్చి మార్క్ చేస్తున్నా. ముందు మార్కింగ్ చేస్తానని చూడండి. మార్క్ వేస్తాను ఇక్కడికి. ఈ మార్కు ప్రతి మూలకి కరెక్ట్గా లెవెల్ కట్టుకోవాలా, మిస్ కాకుండా కరెక్ట్గా కట్టుకోవాలా. జాగ్రత్తగా చూడండి ఎట్లా వేస్తాను అనేసి. లెవెల్ చూస్తాను. చూపిస్తున్నావాడా అట్లా. ఓకే, ఇప్పుడు ఆడ మనం చూసినాం కదా, నీళ్లు కరెక్ట్గా లైన్కి వచ్చింది. ఇప్పుడు కొంచెం చూడు, ఇప్పుడు నీళ్ళు కనిపిస్తున్నాయి కదా. ఓకేనా, ఇది లెవెల్ కరెక్ట్గా ఇదేలాగా 4 వైపులో మార్క్ చేసుకోవాలా. చూడు, అక్కడ పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నీళ్ళు వచ్చేటప్పుడు చూసుకోవాలి అది. ఓకే, మనం ఒకసారి లెవెల్ వేసిన తర్వాత పైకి ఇట్లా అన్నామంటే నీళ్ళు ఆ పక్క పట్టుకుండే వాళ్ళకి నీళ్ళు అనేది బయట వచ్చేస్తుంది. అప్పుడు లెవెల్ మిస్ అవుతుంది. ఇట్లా మూత పెట్టుకోవాలి, ఇట్లా చేతికి ఇట్లా మూసి పెట్టుకోవాలా. లెవెల్ కట్టేసిన తర్వాత మనం లెవెల్ కట్టేటప్పుడు ఈ వేలు అనేది తీసేయాల. ఎందుకంటే ఇట్లా పెట్టుకుంటే లోపల ఉండే గాలి అనేది ప్రెజర్ వల్ల మనకు లెవెల్ అనేది మిస్టేక్ వస్తుంది అనమాట. లెవెల్ సరిగ్గా రాదు. కాబట్టి ఇట్లా క్లోజ్ చేసి పెట్టుకోవాలా ఎత్తేటప్పుడు.